హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ ఆటోమొబైల్. టాటా మోటార్స్ రీసెంట్‌గా కొత్త టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేసింది. ఈ లాంచ్ తర్వాత ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేసే వారిలో ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ అయితే మొదలైంది. తక్కువ బడ్జెట్‌లో టియాగో ఈవీ తీసుకోవాలా? లేక కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి పంచ్ ఈవీ తీసుకోవాలా? అసలు పంచ్ ఈవీకి పెట్టే ఎక్స్‌ట్రా డబ్బులు వర్త్ అవుతాయా? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 2 కార్ల మధ్య ఉన్న తేడాలను, ఫ్యూచర్‌లను, బ్యాటరీ రేంజ్ మరియు ప్రైస్‌లను చాలా సింపుల్‌గా కంపేర్ చేసి చూద్దాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ వన్ వీటి వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 2 కార్లలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. టియాగో ఈవీ ఇందులో మొత్తం 6 వేరియంట్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఏ, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్. నెక్స్ట్ పంచ్ విషయానికొస్తే ఇందులో 5 ముఖ్యమైన వేరియంట్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్. మీ బడ్జెట్ మరియు మీకు కావాల్సిన ఫీచర్లను బట్టి మీకు నచ్చిన మోడల్‌ని అయితే ఎంచుకోవచ్చు. సెకండ్ వన్ డిజైన్ అండ్ స్పేస్ గురించి అయితే చూద్దాం. డిజైన్ మరియు సైజ్ పరంగా చూస్తే ఈ రెండిటి మధ్యలో చాలా తేడా అయితే ఉంది. పొడవు అండ్ వెడల్పు చూసినట్లయితే పంచ్ ఈవీ సైజ్ లో టియోగో ఈవీ కంటే పెద్దది మరియు వెడల్పుగా అయితే ఉంటుంది. దీనివల్ల క్యాబిన్ లో ఎక్కువ స్థలం అయితే దొరుకుతుంది. అండ్ దీని హైట్ విషయానికి వచ్చేసరికి పంచ్ ఈవీ ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఎస్యూవీ ఫీల్ అయితే వస్తుంది. నెక్స్ట్ బూట్ స్పేస్. ఫ్యామిలీతో ట్రిప్స్ కి వెళ్ళడానికి పంచ్ ఈవీలో ఎక్కువ లగేజ్ స్పేస్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మీరు టైర్ సైజ్ చూసినట్లయితే టియోగో ఈవీలో 14 అంగుళాల వీల్స్ వస్తే పంచ్ ఈవీలో టాప్ మోడల్స్ లో 16 అంగుళాల డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఈ పెద్ద టైర్ల వల్ల పంచ్ ఈవీ రోడ్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంటుంది. థర్డ్ వన్ బ్యాటరీ అండ్ రేంజ్ గురించి అయితే చూద్దాం. ఒక ఈవీ కార్ కి ఇదే అతి ముఖ్యమైన భాగం. ఒక చిన్న టేబుల్ ద్వారా దీన్ని అయితే అర్థం చేసుకుందాం. ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, టియాగో ఈవీకి 30 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వాడితే కేవలం 18 నిమిషాల్లో ఛార్జింగ్‌తోనే 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మీరు ఎక్కువగా సిటీలో మాత్రమే తిరుగుతారు అనుకుంటే టియాగో ఈవీ సరిపోతుంది. కానీ మీకు ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్ కావాలంటే మాత్రం పంచ్ ఈవీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఫోర్త్ వన్ ఫీచర్స్‌ని కంపేర్ చేద్దాం. రెండిట్లోనూ చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ పంచ్ ఈవీ ప్రైస్ ఎక్కువ కాబట్టి అందులో ప్రీమియం ఫీచర్స్ అయితే ఎక్కువ. రెండిట్లో ఉండే కామన్ ఫీచర్స్ గురించి అయితే ఫస్ట్ చూద్దాం. 26 సెంటీమీటర్స్ అంటే 10 ఇంచెస్ హెచ్‌డి టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ క్లస్టర్, 360 డిగ్రీస్ కెమెరా అండ్ బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ క్రూయిజ్ కంట్రోల్ అయితే ఇందులో ఉంటాయి. కేవలం పంచ్ ఈవీలో మాత్రం దొరికే ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఏంటి అంటే వెంటిలేషన్ లెదర్ సీట్లు. ఇది వేసవిలో చాలా కంఫర్ట్ అయితే ఇస్తుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఆటోమేటిక్ డిమ్మింగ్ అయితే ఇందులో ఉన్నాయి. ఫిఫ్త్ వన్ సేఫ్టీ. టాటా కార్లు అనగానే సేఫ్టీకి పెట్టింది పేరు. బడ్జెట్ కార్లు అయినా సరే ఈ రెండిట్లోనూ టాటా సేఫ్టీ విషయంలో అయితే రాజీ పడలేదు. ఈ 2 కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్‌గా అయితే వస్తున్నాయి. ఈఎస్పీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐఎస్ఓ ఫిక్స్, చైల్డ్ సీట్ మౌంట్ లాంటివి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు అయితే ఈ 2 కార్లలోనూ ఉన్నాయి. సిక్స్త్ వన్ అసలైన విషయానికొస్తే ప్రైసింగ్ అండ్ బ్యాస్ సర్వీస్. టాటా సంస్థ కొత్తగా బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ అనే ఒక ఆఫర్‌ని తెస్తుంది. అంటే మీరు ముందుగా కార్ బాడీని మాత్రమే డబ్బులు చెల్లించి తీసుకుంటారు. బ్యాటరీకి కిలోమీటర్ల లెక్కన అద్దె అయితే కట్టొచ్చు. టియాగో ఈవీ ప్రైస్ నార్మల్‌గా గనుక మనం చూసినట్లయితే 6.99 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి అయితే మొదలవుతుంది. కానీ బాస్ ఆఫర్ ద్వారా కేవలం 4.69 లక్షలకే కార్‌నైతే ఇంటికి తీసుకెళ్లొచ్చు. తర్వాత కిలోమీటర్‌కి రూ. 2.6 చొప్పున బ్యాటరీ రెంట్ అయితే కట్టాలి. పంచ్ ఈవీ గురించి చూసుకున్నట్లయితే ఇది 9.69 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి అయితే మొదలవుతుంది. బ్యాస్ ఆఫర్ ద్వారా అయితే 6.49 లక్షలకే స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా కిలోమీటర్‌కి రూ. 2.6 చొప్పున బ్యాటరీ రెంట్ అయితే కట్టాలి. మరి ఫైనల్ గా ఏ కార్ తీసుకోవాలి? మీ బడ్జెట్ టైట్ గా ఉండి కేవలం సిటీ లోపల వాడుకునే వాళ్ళకైతే ఒక ప్రాక్టికల్ ఈవీ కార్ కావాలి అనుకుంటే టియాగో ఈవీ అయితే తీసుకోండి. ఇది పర్ఫెక్ట్ అండ్ వాల్యూ ఫర్ ది మనీ. కానీ మీకు రోడ్డు మీద మంచి ప్రెజెన్స్ కావాలి, ఎస్యూవీ ఫీల్ రావాలి, ఎక్కువ రేంజ్ మరియు ప్రీమియం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పంచ్ ఈవీకి వెళ్ళండి. పర్సనల్‌గా నాకు ఈ రెండిట్లో ఒకటి ఎంచుకునే అవకాశం వస్తే నేను పంచ్ ఈవీ ప్యూర్ గ్రే కలర్‌ని అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఆ కలర్ కార్‌కి చాలా మంచి లుక్ అయితే తెస్తుంది. మరి మీ చాయిస్ ఏంటి? మీరు టియాగో ఈవీ ఇష్టపడుతున్నారా? లేదా పంచ్ ఈవీనా? కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. స్టే సేఫ్.